హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు గీతా ఫుడ్ కోర్ట్ ఛానల్. ఈరోజు రెసిపీ బంగాళదుంపలతో ముద్ద కూర. చూడండి, రెసిపీ అయితే చాలా టేస్టీగా వచ్చింది. ఆలస్యం చేయకుండా మనం స్టార్ట్ చేసేద్దాం. నేనైతే ఇక్కడ 6 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను. వాటిని కుక్కర్లో వేసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకొని బాగా క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత దాంట్లో కొంచెం వాటర్ పెట్టి దాన్ని హాఫ్ పీసెస్ కింద కట్ చేసి బాయిల్ చేశాను. ఇప్పుడు మనం బాయిల్ చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ దాని మీద పెట్టుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్కర్ పెట్టుకుందాం. చూడండి, విజిల్స్ కూడా వచ్చేసినాయి. 3 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు నీకు ఆన్ చేసుకొని ఇప్పుడు తొక్క తీసేసి బంగాళదుంపల మీద పై తొక్క అంతా క్లీన్ చేసేసి సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను. ఇటువంటి కూర మీరు ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తుంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంగ్రీడియంట్స్ చూద్దాం. వేరుశనగలు, శనగపప్పు, కారం, పసుపు, ఉప్పు, ఆయిల్, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరగాయలు, కరివేపాకు. ఇప్పుడు ఈ బంగాళదుంపల్ని బాగా స్మాష్ చేసుకుందాం. మొత్తం ముద్దగా చేసుకోవాలి. బాగా ఇక్కడ పీసులా లేకుండా బాగా ముద్దగా మనం స్మాష్ చేసుకున్నామంటే మన బంగాళదుంప ముద్ద కూరకి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు తర్వాత కొంచెం పసుపు, తర్వాత కొంచెం కారం వేసి బాగా ఉప్పు, కారం, పసుపు బాగా కలిసేలాగా దాంట్లో బాగా కలుపుకుందాం. కలిపేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేద్దాం. పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత బాగా హీట్ అయిన తర్వాత వేరుశనగలు అయితే వేసేద్దాం. ఫస్ట్ అవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా కలుపుకుందాం. ఇవి వేగేలోపు మీరు కొంచెం లైక్ చేయండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేద్దాం. వెల్లుల్లి రెబ్బలు వేసిన తర్వాత ఒక ఎండుమిరగాయలు, మన కరివేపాకు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇంకా జీలకర్ర కూడా వేసేద్దాం. జీలకర్ర వేసిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు బాగా ఎగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప ముద్దని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. వీడియోకి లైక్ చేస్తే కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ మంచి రెసిపీతో మీ ముందుకి మంచి వీడియోస్ అయితే మేము తీసుకొస్తాము. బాగా కలపండి. బాగా కలిపితే ఈ ఆయిల్లో ఇది బాగా మగ్గాలి. సో ఈ పోపు అంతా దానికి పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. ఇక్కడ కళాయికి అంటుకోదు, ఎందుకంటే ఆయిల్ ఉంది కదా. ఆయిల్ ఉండడం వల్ల ఆయిల్లో బాగా కుక్ అవుతుంది. సో కాసేపు మూత పెట్టేసుకొని బాగా వేగినిద్దాం. అది కొంచెం మళ్ళీ కలిపిన తర్వాత అడుగట్టకుండా ఏమైనా అడిగట్టినట్టయితే ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఫైనల్గా లుక్ అయితే మారింది. కొంచెం ముద్దలాగా ఆయిలిష్గా తయారైంది. ఇప్పుడైతే బౌల్లోకి మనం తీసేసుకున్నాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మంచి టేస్టీగా ఉంటుంది. మనం ఇందులో పప్పు చారులోని మరి మజ్జిగ చారులోని వేసుకుంటే కాంబినేషన్ మంచిగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోని షేర్ చేయడం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి కర్రీని మీరు కానీ ప్రిపేర్ చేస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియచేయండి. Thank you for watching.